అందరికీ హాయ్ మామ. ఈ పొద్దు ఏమంటే మా ఊర్లో అయితే శ్రీరామనవమి చేస్తున్నాం మామ. సో ఆ వీడియో ఇది ఎట్టవుతుంది ఏమి అని చెప్పేసి, సో ఇక నేను పొద్దున వెళ్ళేసి మనకి అమ్మ ఆర్డర్లు కావాలి కాబట్టి దూరం కొట్టినకి ఇంట్లో అవి అయితే పెరుక్కొని వచ్చేదానికైతే వెళ్ళిపోయినాము. సో అది ఇక వెళ్ళైతే మనం కొత్త కాడికైతే వెళ్ళాలి మామ. జెండాల తర్వాత ఇంకా ఎన్నింటి కొనాలంట, తక్కువ వచ్చినాయి, అందుకని నేను మా ఇంటి అయితే వచ్చినాము. తర్వాత ఇక్కడ ఇది నార్మల్ ఇక్కడ చెస్ట్కి పెట్టుకుంటాం కదా మాకు కనిపించినాయి, ఇవే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇవైతే 10 రూపాయలు చెప్తున్నారు, చూద్దాం బల్క్లో తీసుకునే తగ్గిస్తారేమో. 48 అయితే 60 దగ్గర ప్లేన్ బంటింగ్స్ వస్తాయి కదా మామూలుగా. హోమ్ ఉంది ప్లైన్ మీటర్లు వస్తుంది ఒకటి రోలు 20 మీటర్స్ రోలు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది గంటేరా 20 మీటర్లు ఉందా. 20 మీటర్స్ అయిపోయింది. ఇంకా భక్తి దాంట్లో మాత్రం పూజార కూడా అయితే వచ్చేసాడు కొంచెం ఇదే కదా రీజనబుల్ ఉన్నట్టున్నాయి. ఇదే బాగున్నట్టు క్లాత్ కదా, ఏమి క్లాత్ టైప్ కాదు, ఇది ఫుల్ డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది. అయితే తర్వాత అయితే మనము ఆంజనేయ స్వామి జెండాలు అయితే చూస్తున్నాము. ఆంజనేయ స్వామి తర్వాత రాముడిది అనమాట. సరిపోయిందిలే, ఎంత సరిపోయిందిలే సుబ్బారాయుడు. ఇంటికి ఇది వచ్చాము. సో ఈరోజు పండగ రోజు కాబట్టి వంటలు ఏం చేస్తారో చూపిస్తారు చూడండి. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇవి దేవుని తీసిపెట్టినవి, ఇక్కడ వచ్చేసి చిత్రాన్నం గొజ్జు, తర్వాత అన్నము, తర్వాత పాయసం, మజ్జిగ, తర్వాత ఈ బజ్జీ మిరకాయ అయితే చేసాము. తర్వాత ఇవి అప్పలాలు, అది ఇది పెసరబెల్లు ఇస్తారు కదా, సో దానికైతే నానబెట్టినారు అనమాట. ఇవి బజ్జీ బొండలు మామ. అది అన్నైతే మనం తినే సిల్లలోపు మనకు గుళ్ళో పూజారులు అయితే వచ్చేసారు మామ. సో పూజ చేయడానికి తర్వాత హోమం చేయడానికి అయితే హోమగుండం అయితే దానికైతే రెడీ చేస్తున్నారు మామ. సో దీని చుట్టూ అయితే మనకు పసుపు కుంకుమ మొత్తం అంతా కడిగేసి పెట్టేసి హోమం అన్నది చేస్తారన్నమాట. గుడి కాటికి వచ్చిన వాళ్ళకైతే ప్రసాదం అయితే ఇక్కడ గుడి దగ్గర చేస్తున్నాం మామ. పొద్దున అయితే మనం తెచ్చాము కదా, ఇవి అయితే ఊరు ముందర అయితే ఇట్లా సెట్ చేసాము. ఇది ఎంట్రన్స్ కదా, సో సెట్ చేసాం. ఎత్తుక వెళ్ళిపోయినాడు అనుకుంటా. సో ఇది మన ఆంజనేయ స్వామి గుడి మామ. సో ఇక్కడ కూడా అయితే పూజ అయిపోయింది. ఊర్లో అభిషేకం చేస్తాం. సిమెంట్ రోడ్ అయితే మొన్న వేయించినాం మామ. హోమ్ స్టార్ట్ చేసినారు. ఇది గుడి మంది. ఏకదంతాయుద్ధే ఒకదంతాయ ధీమహి తన్నో స్వాహా. ఒకదంతాయ ధీమహి తన్నో స్వాహా. ఏకదంతాయుద్ధే ఒకదంతాయ ధీమహి తన్నో నమో రాఘవతే నమో గణపతయే నమో ప్రవరవతే నమస్తే స్నంభోధరాయ ఏకదంతాయ విఘ్ననాశనే శివకమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరదసర్వే స్వాహా స్వాహా. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్థే. మీకు రాజభోగంలో ఎంత ఎట్లా ఉందో అంటే ఇక్కడ అదే వంట ఇక్కడ పెట్టినారు. దేవుని ఉన్నారు ఎలా నాకు తక్కువ అయిపోయింది. ఊరికి ఎక్కడ ఏమి జరగదు అది తప్పకుండా జరిగిపోతుంది. కాబట్టి
దేవునికి మనకి ఏం వెళ్ళా తెలుసు. మనకి మీకేం వెళ్ళా నాకేం వెళ్ళా ఇంకోటి ఏమి ఉంటాయని తెలుసు. మీకేం కావాలో నాకు తెలుసు, నాకేం వెళ్ళా మీకు తెలుసు. మన ఇద్దరికి కావాల్సింది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు ఈరోజు దశరథ మహారాజు అంటే ఏకపత్నియుతుడు, సత్యం పలికేవాడు, ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు, అన్నదమ్ముల్ని, భార్యని, తల్లిదండ్రుల్ని, తమ్ముడిని అందరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఇంట్లో కూడాను పెద్దవాడు రాముడు అయితే రెండో ఆయన లక్ష్మణుడు. రామన్న లక్ష్మణుడు పెట్టాలి. ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకు రాముడు, రెండో కొడుకు లక్ష్మణుడు. ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. పురుషోత్తముడు, నారాయణను, ఎవరో పేరు ఉంటుంది. విశ్వనాథుడు, ఎవరో పేరు ఉంటుంది. परमेव्यामन् स्वाहा ओम प्रयास्ते संप्राप्ते गहमंचकाले ध्यान प्रवक्ष्यामि प्राणपीड प्रशान्तये स्वाहा नीलांजन सातनाम दत्तुल्यं रामनामरायण नमस्कार ओम प्रणवनाम हरणें सोमयस्तजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदामावः स्वाहा तामावः जातवेदा लक्ष्मीं प्रणामनीं तस्यां हिरण्यमिते इंद्रावसं. సో ఇది మావా. సో మనకి ఫస్ట్ హోమం అయితే అయిపోయిన తర్వాత మనకు సీతారాముల కళ్యాణం అయితే చేశారు మామ. సో అది ఫొటోస్ తీసి అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఒకసారి చూడండి మామ. సో నెక్స్ట్ నైట్ వచ్చేసి మనకు మెరూన్ ఉంటుంది అనమాట. సో అది మీరు చూస్తున్నారు కదా. సో ఇలా ఎత్తుకొని మనం ఊరంతా తిరగాలన్నమాట. కాస్త సుస్తుపోండి, అందుకే సో ఇంకొకరికి అయితే ఇచ్చాను. సో అందుకే ఇంకా వీడియోస్ కూడా అంతగా తీయలేదు కాబట్టి ఇప్పుడైతే తీద్దాం మామ. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎమోషన్ కదా. సో మోసేటప్పుడు కూడా అయితే వీడియో తీయట్లేదు.
అది మా వీడియో అయితే సౌండ్స్ అన్నవి అలాగే పెట్టేస్తాను, ఎందుకంటే అక్కడ ఏం పెట్టాలో తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి మొత్తం అయితే రాగా ఎలా తీసాను అలా అయితే పెట్టేశాను. సో అదే మా పండగ ఏదైతే. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం మావా. అంతవరకు సెలవు, బాయ్.